చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సో ట్రయంఫ్ మొన్న కొన్నట్టున్నారు కాబట్టి కొత్తది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే దానికోసం చాలా వెయిట్ చేపించినట్టున్నారు మీ ఫ్యాన్స్‌ని. వాళ్ళు కూడా కామెంట్స్‌లో వెయిటింగ్, వెయిటింగ్ అన్నట్టుండే. ఎలా ఉండింది ఎంత? అసలు ఎవరికి రివీల్ చేయలే బైక్. హ్మ్. ఈ బైక్ నేను 2024 ఏప్రిల్‌లో అడిగిన. ఓకే. ఎవరైతే సేల్ యాక్చువల్లీ ప్రీ ఓన్ బైక్. హ్మ్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మే వాళ్ళని 24లో అడిగిన. ఓకే. అప్పుడు కుదరలే. మళ్ళీ 24 డిసెంబర్ అప్పుడు కుదరలే. 25 ఏప్రిల్ ఆర్ సంథింగ్ హ్మ్. అప్పుడు కుదరలే. 25 డిసెంబర్లో చెప్పిన. 26 డిసెంబర్లో జాన్లో అడిగిన. హ్మ్. ఫెబ్ వచ్చేసింది. 23కి బైక్ తీసుకొని వచ్చేసిన. ఓహ్! అండ్ వచ్చేటప్పుడు ఏంటంటే క్రేజీ, హ్మ్. నేను తెనాలి నుంచి బైక్ తీసుకొని వచ్చిన. హ్మ్. హ్మ్. తెనాలి మనకి 340, 350 కిలోమీటర్స్ ఆన్ ఓకే. రోడ్ వచ్చిన. యాహ్! వచ్చేటప్పుడు దారిలో ఐ వాస్ క్రయింగ్. ఓహ్! ఆ ఎమోషనల్ లైక్ హ్మ్. ఏడ్చేసిన ఫుల్ హెల్మెట్లో. ఆ బైక్ సొంతం ఎగ్జాక్ట్లా చేసుకునేది. ఒక కనెక్షన్ అనమాట. యాహ్! 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 నా ఫస్ట్ బైక్ ఫీల్ వచ్చింది. హ్మ్. బైకర్స్‌కి అర్థమవుద్దా ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్? ఎగ్జాక్ట్లీ. బైక్ చూసి ఏడుస్తారేంటి అని చాలా మంది అనుకుంటాం అవును. గానీ, దానికి వాళ్ళకున్న అటాచ్‌మెంట్ అటాచ్మెంట్ ఎవరిని పట్టించుకోరు. ఆ బైక్ మాత్రం నీట్‌గా ఉండాలి, అవునవును తుడిచేసుకుంటూ ఉంటారు. ఊరికే దాన్నే క్లీన్ చేసుకుంటూ మీకు చేసుకుంటూ గూడా ఉందా యా ఆ ఎగ్జాక్ట్ ఇష్ట ఆ ఇష్టము, ఆ ఉంది ఇంట్రెస్ట్, ఆ ఉంది పిచ్చి ఉంది ఏదో ఒకటి? ఉంది పక్కా. అది ఉంటది. అది ఉంటేనే కదా మనం మనకు ఒక ఇప్పుడు ఏదైనా నాట్ ఓన్లీ బైక్. హ్మ్. ఇప్పుడు ఒక థింగ్, ఆ థింగ్‌తోని మీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ అయిపోయిందంటే యూ కాంట్ లీవ్ దెమ్. హ్మ్. బట్ అసలు వస్తువుల మీద పెట్టుకోకూడదు గదా! బేసిక్‌గా. వస్తువుల మీద పెట్టుకోవద్దు. బట్ అది బైక్ వస్తువు వస్తువు కాదండి కాదు. అది. ఐ నో. ఎవరికైతే బైక్స్ ఇష్టమో బైక్ వాళ్ళకి వస్తువు వస్తువు కాదు. కాదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయినా పట్టించుకోరు గానీ పట్టించుకోరు. బైక్‌ని ఎగ్జాక్ట్‌లీ. పట్టించుకుంటారని జెప్పేసి. కొంత ఎక్స్‌టెంట్ వరకు బావుంటది గానీ, మరీ మించిపోతారు కదా! దానికి లే మనం అంత లేదు. హ్మ్. మీడియం. ఓకే. అంటే ఎక్కువ కూడా మనము దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఓకే. లిమిటెడ్. హ్మ్. మీరే సంపాదించారా బైక్ అయిన మనీ అంతా? బైక్‌కి ఆల్మోస్ట్ 50% అమౌంట్ మా డ్యాడీ ఇచ్చినారు. డాడీ ఇచ్చారు. యాహ్! స్టార్టింగ్‌లో అసలు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యాహ్! ఇంట్రెస్టెడ్ ఆర్ ఓకే సో విత్ దిస్ నేను కదా! 6 మంత్స్, 8 మంత్స్ ఆపేసినా కదా యూట్యూబ్ అండ్ ఆల్. ఐ హ్మ్. వాస్ సిట్టింగ్ ఖాళీ ఇంట్లో కూర్చున్నా. ఏం చేస్తలే. ఎందుకు పూర్తిగా బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? అది నా క్వెషన్ అంటే ఉండే నెక్స్ట్. నాకు బైక్ వస్తేనే చేయాలి లేకపోతే లేదని. హుహు. ఇంట్లో మీరు ఏదో ఒకటి చేసి తెప్పించుకుంటారన్నట్టు. ఏదో ఒకటి చేసి కాదు. యాక్చువల్లీ నేను కార్ కొని ఇప్పటివరకు ఏదైతే పే చేసుకుంటున్న ఈఎంఐస్ కూడా నా సొంతమే. ఓకే. బట్ నేను మ్యాక్స్ అయితే 99.9% ఇంట్లో ఇంట్లో అడగరు. అడగను. ఏమున్నా ఇవాళ నేను ఒక బ్రాండెడ్ షర్ట్ ఏసుకున్నా, ఒక వాచ్ పెట్టుకున్నా, ఎనీథింగ్ ఓకే. నా ఓన్‌గా చేసుకున్నా. హ్మ్. ఈసారి నాకు సిట్యుయేషన్ ఎట్లుందంటే ఐ కాంట్. నాకు ఇంకేం ఆప్షన్ లేదు. ఓకే. సో, లక్కీగా మా డ్యాడీ రీసెంట్‌గా ఒక 1 ఇయర్ కింద రిటైర్ అయినారు. సో, అమౌంట్ కొంచెం వచ్చింది. ఓహ్! రాంగానే యాక్చువల్లీ ఈ బైక్ ఇంత ఫాస్ట్‌గా రావడానికి మా చెల్లి కారణం. హుహు. ఎలా? నేను మా చెల్లి మాట్లాడుకుంటుండే. నాకు అది బైక్ వస్తే మా మా ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఓకే. సో, అతను కూడా చిన్న అని. ఆయన నేను మాకు నడుస్తూనే నాకు కూడా ఆయన అడిగిండు. ఏదో కంటెంట్ చేయొచ్చు కదా! అట్‌లీస్ట్ హ్మ్. యాక్టివ్‌గా ఉండొచ్చు అంటే నేను ఒకటే చెప్పేసిన ఫోన్‌లో. నేను చెయ్యను. నాకు హ్మ్. బైక్ వస్తే చేస్తా. లేకపోతే నో. ఓకే. అలా మైండ్‌లో ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు. అయిపోయినా. హ్మ్. బట్ అప్పటికి ఇంకా చిన్న చిన్న కంటెంట్స్ ఇంక అప్పుడప్పుడు చేస్తూ వెళ్ళిన. ఓకే. ఈ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఉండిందా మీకు? ఇక అసలు ఏది అవ్వట్లేదు. నేను ఏం చేయలేను. నా వల్ల అవ్వదు. అలాంటి బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఉండిందా? నేను ఫుల్ ఐసోలేట్ అయిపోయినా నా రూమ్‌లో. ఓహ్! థింకింగ్ అంటే ఒక ట్రామా. హ్మ్. అరే నేనేం చేస్తలేను లైఫ్‌లో. అంటే ఒక 2020 నుంచి ఒక 2, 3 ఇయర్స్ రాకెట్‌లా ఉండే నా లైఫ్. లైక్ హ్మ్. కీప్ ఆన్ గోయింగ్ షూటింగ్స్, వర్క్స్, మూవీస్, వీడియోస్ ఎవ్రీథింగ్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్. ఆ గ్రోత్ ఇట్లా ఉండే గ్రోత్. ఓకే. సడెన్‌గా డౌన్, 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 డౌన్ వచ్చింది. హ్మ్. మన డౌన్‌ఫాల్ మనం చూసుకుంటుంటే ఆ ఫేస్ ఒక భయంకరమైన భయంకరం. ఫేస్ గదా! ఎప్పుడు తెలుస్తది తెలుసా? అరే నాకింత పొటెన్షియల్ ఉంది. కానీ నేనేం చేయట్లే అని అనిపిస్తది చూడు. హ్మ్. అప్పుడు బాధైతది. హ్మ్. మన పొటెన్షియల్ తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతే వేస్ట్. అబ్బా! అలాంటి చాలా సిట్యుయేషన్ బాధైతది. వచ్చినప్పుడు అసలు మన దగ్గర టాలెంట్ ఉన్నా ఏం ఏం చేయలేము. చేయలేము. రూమ్‌లో కూర్చొని అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. మనమే నేను ఆగిపోయాం. ఎవ్వరితోని మాట్లాడలేదు. హ్మ్. లైక్ నాట్ ఈవెన్ టాకింగ్ ఎనీవన్. జస్ట్ ఫోన్‌లో చూడాలి, రీల్స్ చూడాలి, వీడియో చూడాలి, వ్లాగ్స్ చూడాలి వాళ్ళది వీళ్ళది. ఎన్ని మంత్స్ ఉన్నారు అలా? 6 మంత్స్ అంటే బయటికెళ్తుండే. బట్ బయటికెళ్తే ఓన్లీ కార్ తీస్తుండే. కార్‌లో తిరుగుతుండే. మళ్ళీ కార్ పెట్టేసి మళ్ళీ ఇంటికెళ్ళిపోతుండే. హ్మ్. ఓకే. అలాంటి ఐసోలేషన్ పీరియడ్ గూడా దాటేసి మళ్ళీ ఎలా వచ్చారు బయటికి? వచ్చిన ఎట్లా అంటే ఇంగ
ఇంకా అది అయిపోయింది టైం. ఆటోమేటిక్గా ఒక రియలైజేషన్. రియలైజేషన్ వచ్చేస్తుంది మన మైండ్లో, ఇంకా వద్దు అది కాదు మన ఫేస్, బయటికి రావాలి. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన రాలేదు, ఒక జాబ్ ఉంటే ఆ, ప్రస్తుతానికి ఏం లేకపోయినా ఒక జాబ్ ఉంటే మనం అది చేసుకుంటూ ఉండొచ్చు, మంత్లీ శాలరీస్ వస్తాయి, అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? యాక్చువల్లీ నాకు ఈ ఐటీ కార్పొరేట్ ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. బట్ నేను లైక్ 10th పాస్ అయినాక ఐ వాంట్ టు డూ లోకోమోటివ్ ఇంజనీరింగ్. సో డ్రైవింగ్ హెవీ మెషిన్స్, యా యా యా. ట్రైన్, ఓ. అది నాకు ఉండే. సో అది చేద్దాం పైలట్ అనుకున్నా. అవుదాం అనుకున్నారు? అదే లోకోమోటివ్ యా యా యా. సో అది ఉండే. స్టిల్ ఇప్పటికీ నేను ట్రైన్ చూస్తే వాళ్ళ దగ్గర అది చేసిండు బాగుంటుందేమో అనిపించింది. బట్ దానికన్నా ఎక్కువ ప్రియారిటీ ఐ వాజ్ ఇంటూ బైక్స్. బైక్స్.